ఒక్క అబ్బాయి వల్ల ఈ రోజు దేశం మొత్తం సీఎం విజయ్ గారికి సెల్యూట్ కొడుతోంది. మొన్న నీట్ ఎగ్జామ్ టైంలో తమిళనాడులోని ప్రతి ఎగ్జామ్ సెంటర్ దగ్గర విజయ్ గారు పోలీస్ ఫోర్స్ ని ఏర్పాటు చేశారు. ఈ పోలీస్ బందోబస్తు కేవలం చెకింగ్ కోసం మాత్రమే కాదు, ఎగ్జామ్ రాయడానికి వచ్చే స్టూడెంట్స్ కి హెల్ప్ చేయడానికి కూడా. అప్పుడే ఒక అబ్బాయి కంగారులో రాంగ్ సెంటర్ కి చేరుకున్నాడు. అతని ఫేస్ లో భయం, కళ్ళల్లో నీళ్లు, పైగా ఎగ్జామ్ కి టైం అవుతుంది. అంతలోనే అక్కడ డ్యూటీలో ఉన్న తమిళనాడు పోలీసులకి ఈ విషయం తెలియగానే ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయకుండా ఆ అబ్బాయిని జీప్ లో కూర్చోబెట్టుకుని సైరన్ మోగిస్తూ రోడ్డు మీద ఉన్న ట్రాఫిక్ మొత్తాన్ని క్లియర్ చేసుకుంటూ ఆ అబ్బాయిని ఎగ్జామ్ టైం కి తన కరెక్ట్ ఎగ్జామ్ సెంటర్ కి చేర్చారు. ఈ ఇన్సిడెంట్ తర్వాత విజయ్ గారు చాలా క్లియర్ గా అందరికీ అర్థమయ్యేలా చేశారు, నా పోలీస్ ఫోర్స్ పని కేవలం లాఠీలు తిప్పడం కాదు, నా రాష్ట్ర ప్రజలకి సేవ చేయడం, హెల్ప్ చేయడం కోసము అని. మన దేశంలోని ప్రతి స్టేట్ లో ఇలాంటి పోలీస్ సిస్టమ్ ఉంటే చాలా బాగుంటుంది కదా. దీని మీద మీ అభిప్రాయం ఏంటో కూడా ఖచ్చితంగా కమెంట్ చేయండి. అండ్ అదే విధంగా పేపర్ లీక్ కాకుండా ఆపలేని వాళ్ళు ఒక్క నిమిషం లేట్ అయితే ఎగ్జామ్ కి వెళ్లకుండా ఆపుతున్నారు. తెలంగాణలో 3 స్టూడెంట్స్ లేట్ అయ్యి ఎగ్జామ్ సెంటర్ దగ్గర అలో చేయమని ఏడుస్తూ కాళ్ళు పట్టుకున్నా కూడా లోపలికి వదలలేదు. ఇంకో చోట తన కూతుర్ని ఎగ్జామ్ రాయనియండి అని ఒక తండ్రి పడ్డ ఆవేదన అందరికీ కన్నీళ్లు తెప్పించింది. ఒక్క నిమిషం లేట్ అయితే ఎగ్జామ్ కి అలో చేయం అని ఉన్న కండిషన్ ఉండాలా వద్దా? దీని మీద మీ అభిప్రాయం ఏంటో కూడా ఎస్ ఆర్ నోలో ఖచ్చితంగా కమెంట్ చేయండి.